హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి రీసెంట్గా తెలంగాణ హైకోర్టు నుండి రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి తెలంగాణ హైకోర్టు నుండి 12 వేకెన్సీస్ని భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులకు వచ్చేసి శాలరీ అనేది 1,44,840 రూపీస్ నుండి 1,94,660 రూపీస్ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి 14th May 2024 అయితే రిలీజ్ చేశారు. అండ్ అదే రోజు నుండి వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. సో 14th May 2024 నుండే అప్లికేషన్స్ తీసుకోవడం అనేది స్టార్ట్ అయితే అయిపోయింది. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 13th June 2024, అంటే నెక్స్ట్ మంత్ 13th వరకు మనకి టైం అయితే ఉంది. అండ్ ఈ రిక్రూట్మెంట్లో ఏంటి అంటే మనకి రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఆ ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ కూడా టెంటేటివ్గా అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ డేట్ వచ్చేసి August 24, 2024 సాటర్డే రోజున, అలాగే సెకండ్ది వచ్చేసి 25th August 2024 సండే అనమాట. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఉన్న 12 వేకెన్సీస్లో 9 ఓపెన్ కేటగిరీ, షెడ్యూల్డ్ క్యాస్ట్కి 2 వేకెన్సీస్, అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి 1 వేకెన్సీ. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ స్కీము, మినిమం మార్క్స్ అండ్ సిలబస్ కూడా ఇదే నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి అప్లై చేసుకున్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో 40% కన్నా ఎబోవ్ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ అందరినీ 1:10 రేషియోలో రిటన్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, అదేంటి అంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కేవలం మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తారు. అంతేగాని ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మీకు ఏవైతే మార్క్స్ వస్తాయో అవిటిని ఫైనల్ మెరిట్లో అయితే యాడ్ చేయరు. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1:10 రేషియోస్లో పిలిచిన క్యాండిడేట్స్ అందరికీ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో రిటన్ ఎగ్జామినేషన్లో మనకి 3 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి కాన్స్టిట్యూషన్ అండ్ సివిల్ లాస్, సెకండ్ పేపర్ వచ్చేసి క్రిమినల్ లాస్ అండ్ థర్డ్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ పేపర్. సో ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ థర్డ్ పేపర్ అంటే ఇంగ్లీష్ పేపర్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. సో ఈ మార్క్స్ అనేవి మనకి ఫైనల్ మెరిట్లో యాడ్ చేయరు. ఓన్లీ పేపర్ 1, పేపర్ 2 అండ్ నెక్స్ట్ వైవా ఉంటుంది. సో ఆ వైవా ఈ 3 వాటిలలో వచ్చిన మార్క్స్ని మాత్రమే కన్సిడర్ అయితే చేస్తారు. సో మనకి 3 పేపర్స్ ఉంటాయి అనుకున్నాం కదా, ఈచ్ పేపర్కి 1 hour టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. అలాగే ఈచ్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ వైవా కనుక చూసుకున్నట్లయితే 60% మనకి పేపర్ 1, పేపర్ 2 ఎవరైతే పేపర్ 1, పేపర్ 2లో 60% ఎబోవ్ మార్క్స్తో క్వాలిఫై అవుతారో వాళ్ళని వైవాకి అయితే పిలవడం జరుగుతుంది. సో వైవా వచ్చేసి మనకి 30 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే SC, ST అండ్ ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి అయితే 50% ఎబోవ్ మార్క్స్ ఇన్ పేపర్ 1 అండ్ పేపర్ 2 వస్తే సరిపోతుంది. సో వాళ్ళని వైవాకి పిలవడం జరుగుతుంది. సో మనకి వైవాకి వచ్చేసి 1:3 రేషియోలో అంటే ఒక వేకెన్సీకి 3 పర్సన్స్ని 1:3 రేషియోలో అయితే పిలవడం జరుగుతుంది. సో అలా వైవాకి వచ్చిన క్యాండిడేట్స్లో 40% కన్నా ఎబోవ్ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ అందరికీ అంటే SC, ST అలాగే ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి ఎవరైతే వైవాలో 40% కన్నా ఎబోవ్ మార్క్స్ వస్తాయో వాళ్ళని సర్వీస్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి వైవాలో 50% కన్నా ఎబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళని సర్వీస్కి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో మనకి వైవా 30 మార్క్స్కి ఉంటుంది అనేసి అనుకున్నాం కదా, మీరు ఖచ్చితంగా వైవాకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు వైవాకి కనుక యాబ్సెంట్ అయితే మీరు డిస్క్వాలిఫై అయినట్టే అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే
జనరల్ క్యాండిడేట్స్ అందరికీ 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇంకా మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదంటే మీరు ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకొని నోటిఫికేషన్ మొత్తం చదివిన తర్వాత ఎలిజిబుల్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.